ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట బాగుపడుతున్నది ఎవరు, బాధలు పడుతున్నది ఎవరు? మంత్రి శైలజానాథ్ గారు పెత్తందారులో కొమ్ము కాస్తా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం మానవీయ విలువలతో మానవీయ కోణంలో నడిచింది. అయ్యో మా ఉద్యోగుల మీద దాడి చేసిండ్రు, దాన్ని ఖండిస్తున్నాము అని మాట్లాడుతున్నారు. సమైక్య రాష్ట్రం అనుకునేటోళ్ళు, సమైక్యంగా కలిసి ఉండాలనుకునేటోళ్ళు మా బాలరాజ్ యాదవ్ మీద జరిగిన దాడిని ఎందుకో ఖండించారు. పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద, శ్రీశైలం మీద జరిగిన దాడిని పయ్యావుల కేశవో, చంద్రబాబు నాయుడు, షర్మిలను ఎందుకో ఖండించారు. మీకు కనబట్టలేదా? రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, తెలుగు ప్రజలు కలిసి ఉండాలనేటువంటి మంత్రులు తెలంగాణ గన్మెన్లను తిప్పి పంపించారు. ఇవాళ సీమాంధ్ర మంత్రుల దగ్గర ఎవరైతే తెలంగాణ ప్రాంత గన్మెన్లు పనిచేస్తున్నారో, మీరు తెలంగాణ గన్మెన్ల మీద మాకు నమ్మకం లేదు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రక్షకులు మాకు అవసరం లేదని రక్షకులను తిప్పి పంపించారు సీమాంధ్ర మంత్రులు. అంటే మా తెలంగాణ రక్షకుల మీద విశ్వాసమే లేకపోతే ఇంకెక్కడి సమైక్యం? మీరే విభజించేసింది కదా. తెలంగాణ గన్మెన్లు, తెలంగాణ పోలీసులు తెలంగాణ మంత్రులకు ఉండాలి, సీమాంధ్ర పోలీసులు సీమాంధ్ర మంత్రులకు రక్షకులుగా ఉండాలంటే మా మీద మీకు విశ్వాసమే లేకపోతే ఇంకెక్కడి సమైక్యం? విభజించేసిండ్రు. సీమాంధ్రకు చెందిన మంత్రులు తెలంగాణ రక్షకులను తిప్పి పంపడం ద్వారా యావత్ మొత్తం తెలంగాణ పోలీసులను మీరు అవమానపరిచిండ్రు. మీరు మా విద్యార్థుల మీద దాడి చేసి, మా కానిస్టేబుల్ల మీద దాడి చేస్తే ఎక్కడో ఒకటి రెండు చిన్న సంఘటనలు జరగచ్చు. ఆ చిన్న సంఘటనలు ఖండించే అశోక్ బాబు, మైసూరారెడ్డి, చంద్రబాబు నాయుడు, షర్మిలలు మరి తెలంగాణ పోలీసుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద దాడిని ఎందుకు ఖండించడం లేదో సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను.